ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, ఆ పార్టీ కీలక నాయకుడు నాగేంద్రబాబు ఎంట్రీ ఎప్పుడు అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా నడుస్తోంది. కొణిదెల నాగబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు నాగబాబును కేబినెట్లోకి తీసుకోనున్నట్లుగా ప్రకటించేశారు. అయితే ఇప్పటి వరకు ఆయన చట్టసభ సభ్యుడు కాకపోవడంతో కేబినెట్ బెర్త్ జాప్యం అవుతూ వచ్చింది. ముందుగా కేబినెట్లోకి తీసుకొని ఆ తర్వాత చట్టసభ ఎంట్రీకి అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందుకు ఇష్టపడలేదు. ముందుగా ఆయన్ను ఎమ్మెల్సీగా గెలిపించుకొని ఆ తర్వాత కేబినెట్లోకి తీసుకోవాలని భావించారు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఇక ఆయన కేబినెట్ ఎంట్రీ ఎప్పుడు అంటూ చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఒకే ఒక్క బెర్త్ ఖాళీగా ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేయడం అన్నది లాంఛనమే. ఆ లాంఛనం ఎప్పుడు అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అంతేకాకుండా నాగబాబుకు కేబినెట్ లో ఏ శాఖ ఇస్తారు అన్న విషయంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల్లో ఒకదాన్ని నాగబాబుకి ఇచ్చే అవకాశం ఉంది అన్న చర్చ కూటమి వర్గాల్లో జరుగుతోంది. అయితే నాగబాబుకు అప్పగించే శాఖ విషయంలో ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే రాలేదు. మరి జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరలోనే నాగబాబు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.